హాయ్ అండి, మేము ఈరోజు రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఈ గుడి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని అవని గ్రామంలో ఉంది. మేము ఈ గుడికి 2:30 ఆ టైంలో వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళినప్పుడు గుడిలో అంతగా జనాలు ఏం లేరు. ఈ గుడి మాత్రం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయం అవని కొండల మధ్య ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉంది. ఇక్కడ గర్భగుడి లోపలికి వెళ్ళంగానే ముందుగా నందిని చూశాను. నంది నోటికి వెన్న రాసి ఉన్నారు. ఈ గుడి లోపల అమ్మవారు కూడా ఉన్నారు. తర్వాత మేము స్వామివారిని కాసేపు అలా దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాము. గుడి ప్రాంగణాలు చూడడానికి బయలుదేరాము. మీకు ఈ గుడి గురించి కొన్ని విశేషాలు చెప్తాను. ఈ దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామికి అంకితం చేయబడింది. రామలింగేశ్వర స్వామి శివుడికి ఒక రూపం. ఇది చోళరాజుల కాలం నాటిదని భావించబడుతుంది. దేవాలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంది. ఈ గుడి శిల్పకళ నైపుణ్యంతో చెక్కిన రాతి స్తంభాలు, గోపురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పురాణ కథనం ప్రకారం ఇక్కడ సీతాదేవి లవకుశులను జన్మనిచ్చిన నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని దక్షిణ గయ అని కూడా పిలుస్తారు. ఈ గుడి లోపల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ గుడికి సమీపంలో ఒక చిన్న కోనేరు ఉంది. ఈ గుడి వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. మరొక గుడితో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి.